కుంభమేళా మొదలవబోతుంది. కుంభమేళా గురించి మీరందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా వినే ఉంటారు. మూవీస్ లో లేదా అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథల్లో. కుంభమేళా ఈ సంవత్సరం 13th జనవరి నుండి 25th ఫిబ్రవరి వరకు ప్రయాగ్రాజ్ లో జరగనుంది. ఈ కుంభమేళా గురించి చాలా హోర్డింగ్స్ లో, టీవీస్ లో, న్యూస్ ఛానల్స్ లో ఈ పాటికే మీరు చూసుంటారు. ఈసారి జరిగే కుంభమేళా చాలా ప్రత్యేకమైనది. దీనిని మహాకుంభమేళా అని అంటారు. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఆ 144వ సంవత్సరం. ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్ లో మొదలవబోతుంది. క్వశ్చన్ ఏంటంటే అసలు కుంభమేళా ఎందుకు ఇంత ఫేమస్? కుంభమేళా పేరు వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్ లిస్ట్ లో కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ స్పాట్. ఇక్కడికి కోట్లలో జనం వస్తుంటారు. దేశ నలుమూలల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. 2019లో ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళా జరిగింది. దీనికి సుమారుగా 200 మిలియన్స్ అంటే 24 కోట్ల మంది వచ్చారు. ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ప్రయాగ్రాజ్ పూర్తి పాపులేషన్ సుమారుగా 200 మిలియన్ ఉంటుంది. ఈ ఫిగర్స్ తో ఈ పాటికే మీరు అంచనా వేయొచ్చు కుంభమేళాలో ఎంత పెద్ద గ్యాదరింగ్ జరుగుతుందో. ఇమాజిన్, కోట్ల మంది జనం ఒకే నమ్మకంతో, ఒకే భక్తితో ఒకే చోట గ్యాదర్ అవ్వడం. కుంభమేళా హిందూ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనది. కుంభమేళా కేవలం ఒక రిలీజియస్ ఫెస్టివల్ కాదు, ఇది ఆధ్యాత్మికంకి వెళ్లే ఒక దారి. చాలా మంది నమ్ముతుంటారు గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోయి మనశ్శాంతితో పాటు మోక్షం కూడా దొరుకుతుంది అని. ఈ రోజు మన వీడియోలో కుంభమేళా యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవడమే కాదు, ఇక్కడ ఏమేం జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు కుంభమేళా గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెట్స్ గో. పురాణాల ప్రకారం కుంభమేళాకి సముద్ర మదనంతో సంబంధం ఉంది. క్షీరసాగర మదనం గురించి మీరందరూ వినే ఉంటారు. ఇందులో దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మదనం చేస్తే అందులో నుండి అమృతంతో నిండిన ఒక కలశం బయటకు వచ్చింది. అసలు స్టోరీ ఏంటంటే ఒకసారి దుర్వాస ఋషి ఇంద్రుడికి శాపం ఇస్తారు, నువ్వు నీ శక్తులన్నీ కోల్పోవాలి అని. ఆ శాపం వల్ల దేవతలందరూ తమ శక్తుల్ని కోల్పోయారు. ఎప్పుడైతే దేవతలు శక్తులు కోల్పోయారన్న విషయం రాక్షసులకు తెలిసిందో వెంటనే వాళ్ళు స్వర్గం మీద దాడి చేస్తారు. ఈ దాడిలో దేవతలు ఓడిపోవడంతో దానవులు, అదే రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. బ్రహ్మ దేవతలందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం చేయమని కోరుతారు. అప్పుడు విష్ణుమూర్తి మన సముద్ర మదనం చేయాలి, దాని నుండి అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని తాగితే అమరత్వంతో పాటు మీ శక్తులు కూడా మీకు తిరిగి వస్తాయని చెప్తారు. కానీ సముద్ర మదనం దేవతలు ఒక్కలే చేయలేరు, అందుకు రాక్షస సహాయం కూడా కావాలి. దీనికి రాక్షసులు కూడా ఈజీగానే ఒప్పుకున్నారు, ఎందుకంటే అమృతం వచ్చినప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులు కూడా తాగొచ్చు గనక. సముద్ర మదనం మొదలయ్యాక ఎప్పుడైతే అమృత కలశం బయటకు వచ్చిందో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మధ్యలో విష్ణుమూర్తి తన వాహనమైన గరుడని పిలిచి ఆ అమృత కలశాన్ని తీసుకుని ఎగిరిపోమ్మని చెప్పాడు. అలా ఎగిరిపోతున్నప్పుడు ఆ కలశంలోని 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడతాయి. మొదటిది హరిద్వార్, 2 ఉజ్జయిన్, 3 నాసిక్ మరియు 4 ప్రయాగ్రాజ్. అందుకే ఈ 4 ప్రదేశాలు మహాతీర్థాలుగా చెప్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన ఈ యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. దేవతలకి 12 రోజులంటే మనకి 12 సంవత్సరాలతో సమానం. కుంభమేళా పూర్వకాలం నుండి కూడా జరుగుతూ వస్తుంది. హిస్టారికల్ రిఫరెన్స్ చూసుకుంటే 19th సెంచరీలో కూడా ఈ కుంభమేళా జరిగినట్టు తెలుస్తుంది. అప్పుడు దీనిని మాఘ స్నాన్ అని పిలిచేవారు. ఇందులో చాలా మంది జనం ఒక్కచోట చేరి నది స్నానం చేసేవారట. అలా చేస్తే తమ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం పొందుతారని నమ్మేవారు. ఋగ్వేదాల లాంటి గ్రంథాల్లో కూడా సముద్ర స్నానం గురించి, అమృత కలశం గురించి చెప్పబడింది. ఇది మనకి ఈ ఉత్సవం యొక్క మూల కారణం అర్థం అవడానికి సహాయపడుతుంది. గుప్తా పీరియడ్, మౌర్యన్ పీరియడ్ లో కూడా కుంభమేళా గురించి ప్రస్తావించారు. కాలంతో పాటు కుంభమేళా ఒక రిలీజియస్ గ్యాదరింగ్ గా, కల్చరల్ గ్యాదరింగ్ గా మారుతూ వస్తుంది. ఈ గ్యాదరింగ్ కి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది సాధువులు, ఋషులు, ప్రజలు కదిలి వస్తుంటారు. కుంభమేళా 4 ప్రదేశాల్లో జరుగుతుంది. మొదటిది ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ అంటేనే త్రివేణి సంగమం గురించి చెప్పుకుంటారు. ఇక్కడ గంగా, యమున మరియు ఇప్పుడు అదృశ్య రూపంలో భూగర్భంలో ప్రవహించే సరస్వతి నదులు ఒక్క చోట కలుస్తాయి. ఇక కుంభమేళా జరుపుకునే రెండో ప్రదేశం హరిద్వార్. ఇక్కడ పవిత్ర గంగా నది హిమాలయాల నుండి కిందకి ప్రవహిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం పొందుతారని నమ్ముతుంటారు. హరిద్వార్ ఆధ్యాత్మిక ప్రశాంతతకి నిలయంగా కూడా చెప్పుకుంటారు. ఇక మూడోది నాసిక్. ఇది గోదావరి నది ఒడ్డున ఏర్పడింది. ఇక్కడ కూడా చాలా ఆధ్యాత్మిక నమ్మకాలు, పురాతన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక 4వ కుంభమేళా ప్రదేశం ఉజ్జయిన్. ఇది క్షిప్రా నది ఒడ్డున ఏర్పడిన ఒక నగరం. ఇక్కడ కూడా చాలా పురాతన కథలు ప్రచారంలో ఉన్నాయి. కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లో ఎక్కడ జరుగుతుందో నిర్ణయించేది 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఆస్ట్రానామికల్ అలైన్మెంట్ ఆధారంగా. ఈ టైం పొజిషన్ సెలెస్ట్రియల్ బాడీస్ మీద
డిపెండ్ అయి ఉంటుంది. స్పెషల్లీ జూపిటర్ అంటే బృహస్పతి. జూపిటర్ కి సన్ చుట్టూ ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 సంవత్సరాల పొజిషన్ ఆధారంగా ఈ 4 ప్రదేశాల్లో ఏ ప్లేస్ లో కుంభమేళా జరుగుతుందో డిసైడ్ చేస్తారు. ప్రతి ప్లేస్ లో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. ఎప్పుడైతే జూపిటర్ ఒక స్పెసిఫిక్ జొడాక్ సైన్ లో ఎంటర్ అవుతుందో అప్పుడు కుంభమేళాని జరుపుకుంటాం. జూపిటర్ కుంభరాశిలోకి ఎంటర్ అయ్యి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా జరుపుకుంటారు. అలాగే జూపిటర్ వృషభ రాశిలోకి ఎంటర్ అయ్యి సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరుపుకుంటారు. జూపిటర్ సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు నాసిక్ లో అలాగే ఉజ్జయిన్ లో కుంభమేళాని జరుపుకుంటారు. ఇలా సెలెస్టియల్ బాడీస్ అలైన్ అయినప్పుడు ఆ ప్రదేశం అంతా ఒక స్పిరిచువల్ ఎనర్జీ ప్రవహిస్తుందని, అలాంటి టైంలో అక్కడ నదీ స్నానం చేస్తే తమ పాపాల తొలగిపోయి మోక్షం దొరుకుతుందని నమ్ముతుంటారు. ఇక ప్రతి 6 సంవత్సరాలకు ఒక అర్ధ కుంభమేళా కూడా జరుపుకుంటాం. ఇది కేవలం హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్ లో మాత్రమే జరుగుతుంది. ఇప్పటి నుంచి 6 సంవత్సరాలకు ముందు అంటే 2019లో ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇక కుంభమేళా యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు అక్కడ జరిగే రిచువల్స్ గురించి కూడా తెలుసుకుందాం. కుంభమేళాలో షాహీ స్నానం అంటే రాజస్నానం, గంగాహారతి, హోమాలు, పూజలు జరుగుతాయి. వీటితో పాటు పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇక్కడికి చాలా మంది సెయింట్, సాధువులు, రిలీజియస్ పర్సనాలిటీస్ కూడా వస్తారు. చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. యునెస్కో కుంభమేళాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ గా గుర్తించింది. అండ్ దిస్ షోస్ ద కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుంభమేళా ఫర్ ఇండియా. కుంభమేళా యొక్క సిగ్నిఫికెన్స్ కేవలం రిలీజియస్ పర్స్పెక్టివ్ వరకే ఆగిపోలేదు. ఎకనామిక్ పర్స్పెక్టివ్ తో చూస్తే కుంభమేళాలో లక్షల కొద్ది జనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ట్రావెల్ చేస్తారు. దీనితో ట్రావెల్ ఇండస్ట్రీకి ఒక విధమైన బూస్టింగ్ దొరుకుతుంది. ఎకానమీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా చూస్తే గవర్నమెంట్ 4236 crores ఖర్చు పెడితే అక్కడ జనరేట్ అయిన ఎకనామిక్ వాల్యూ 1,20,000 crores. ఒక్క కుంభమేళా జరిగితే సుమారుగా అక్కడ 6 లక్షల ఉద్యోగాలు దొరుకుతాయి. కేవలం హాస్పిటాలిటీలోనే 2,50,000 జాబ్స్ జనరేట్ అయ్యింది. వీటితో పాటు ఈ పూర్తి ఈవెంట్ వల్ల లోకల్ బిజినెస్ కి కూడా చాలా లాభం వస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ ఎంత సంపాదిస్తాయంటే వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడితే ఎంత సంపాదిస్తారో అంత కేవలం ఒక్క కుంభమేళా సమయంలోనే సంపాదించేస్తారు. ఈ పాటికే వీడియోలో మీకు అర్థమై ఉంటుంది కుంభమేళా ఎందుకు అంత యూనిక్ అని. ఇది అంత లార్జ్ స్కేల్ లో జరుపుకునే ఒక కల్చరల్ ఈవెంట్. ఇలాంటి లార్జ్ స్కేల్ ఈవెంట్స్ చేయాలంటే మధ్యలో చాలా ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి. ఈవెంట్ ని అటెండ్ అవ్వడంతో మొదలు ఆర్గనైజ్ చేయడం వరకు ప్రతి లెవెల్లో చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. దీనికి గవర్నమెంట్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మహాకుంభ్ 2025 ట్రాఫిక్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఎంత కాదన్నా 40 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఈ మేళా కండక్ట్ చేసే ఏరియాని 3,200 హెక్టార్స్ నుండి 4,000 హెక్టార్స్ గా ఇంక్రీజ్ చేశారు. మీరు చూస్తే చాలా వరకు పార్కింగ్ ఏరియాస్ ని ఇంక్రీజ్ చేశారు. ప్రతి చోట CCTV కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశారు అండ్ LCD స్క్రీన్స్ ని కూడా ఇంక్రీజ్ చేశారు. బేసిక్ ఫెసిలిటీస్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కుంభమేళాలో 150,000 టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే 150,000 పబ్లిక్ టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అంచనాల ప్రకారం ఈసారి జరగబోయే కుంభమేళా ప్రపంచంలోనే ఇప్పటిదాకా జరిగిన కుంభమేళాల్లో అతి పెద్ద కుంభమేళాగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకని ఒక టెంపరరీ డిస్ట్రిక్ట్ ని కూడా ఏర్పాటు చేసింది మన గవర్నమెంట్. దీనిని మహా కుంభమేళా డిస్ట్రిక్ట్ గా పిలుస్తున్నారు. ఇది టెంపరరీ కావడంతో కుంభమేళా పూర్తవగానే డిస్ట్రిక్ట్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ కుంభమేళా కేవలం ఒక ఫెస్టివల్ కాదు, భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామర్థ్యం కలిగి ఉండే ఈ గొప్ప వేడుక కోట్లాది మందిని ఏకం చేస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.